రైస్ చిల్లీ చికెన్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని రివ్యూ ఇద్దాం ఎలా చేశాను ఫస్ట్ టైం చేయడం చిల్లీ చికెన్ అని. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా ఏజెన్సీకి వెళ్దాం, కనుక్కుందాం అసలు అవుతుందా లేదా అనేది. అది అవుతుంది అనే టట్ అయితే ఫస్ట్ టెన్షన్ పోతుంది, కుదరకపోతే ఆల్టర్నేటివ్ చూడాలి. హలో గైజ్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నిన్నటి నుంచి ఎగ్జామ్స్ కంప్లీటెడ్ అండి. ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మాకు. మొన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, లైక్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి 3 ఎగ్జామ్స్ అని. సో ఆ 3 కూడా కంప్లీటెడ్. అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అంతా బాగానే రాసాం, ఇంకా రిజల్ట్స్ కోసమే వెయిటింగ్. సో టెన్షన్ అయితే అయిపోయింది, నో ఇష్యూ ఇన్ దట్. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకున్నాం, మళ్ళీ అప్పుడు టెన్షన్ పడాలి. అండ్ ఇప్పుడేనండి నిద్ర లేచాను. సో టెన్షన్ ఫ్రీ డేస్ మళ్ళీ స్టార్ట్. మళ్ళీ కాలేజ్కి యాజ్ యూజువల్ వెళ్ళాలి, క్లాసెస్ వినాలి, మధ్యలో ఫెస్టివల్స్ ఉంటాయి, వ్లాగింగ్, ఇవి మొత్తం ఫ్రీ ఇంకా. సో మెయిన్ టెన్షన్ ఎగ్జామ్స్ అయితే కంప్లీటెడ్ అండి. అండ్ ఇవాళ ప్లాన్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే హీటర్ గ్రీజర్ ఆన్లో పెట్టాను, స్నానం చేసి వచ్చి నాయనమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఫస్ట్ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గెరెటెలు ఇవ్వాలి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు, చిన్న పని ఉంది. గ్యాస్ ఎంటర్ప్రైజెస్లో ఒక విషయం కనుక్కోవాలి, సో అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఫర్దర్ డే స్టార్ట్ చేయాలి. సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు స్నానం చేయాలి. స్నానం చేసి ఇంకా ఇవాళ డే స్టార్ట్ చేయాలన్నమాట. ఇదేనండి మా మినీ గార్డెన్. సో పొద్దున్న ఇక్కడ నుంచి నిద్రపోయి లెగిచి చూడంగానే ఇక్కడ నుంచి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి సన్లైట్ పడి ఈ చెట్ల మీద పడి, లైక్ ఇప్పుడు పడుతుంది కదా, రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం ఇక్కడ మొత్తం గ్రీనరీ అవుతుంది. ఆ మార్నింగ్ అది చూడంగానే ఆ సినారియోనే వేరండి. సో ఇదే మా మినీ గార్డెన్. ఇది ఆర్టిఫిషియల్ గ్రాసే, ఇది వేసి దీని మీద అయితే పెట్టాం. ఇవి హ్యాంగింగ్ యొక్క దీన్ని ఏమంటారు, మనీ ప్లాంట్ అనమాట. ఇది హ్యాంగింగ్ మీద పెట్టాం, ఎందుకంటే ఇవి లైక్ ఆ టైపే కాబట్టి. అండ్ పైన కూడా ఉంది, కాకపోతే పైన ఎప్పుడైనా చూపిద్దాంలే అండి. సో బట్టలు ఉతకడానికి వేసారండి ఇవాళ మొత్తం పనులే. సో ఫస్ట్ అయితే స్నానం చేసేసి రెడీ అయిపోయి మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం. గైస్, స్నానానికని వెళ్తుంటే అమ్మ పిలిచి మిల్క్ ఇచ్చి ఇది కంప్లీట్ చేయమన్నారు. సో ఇది కంప్లీట్ చేసి స్నానం కంప్లీట్ చేద్దాం. పొద్దున్న మిల్క్ ఏం లేదు ఇందులో, డైరెక్ట్ రా మిల్క్ అనమాట. సో ఇదే తాగుదాం. సో గైస్, స్నానం ఫినిష్ చేశాను, ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు పనులు ఏంటంటే, గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అమ్మమ్మది హెచ్పి గ్యాస్. సో ప్రతిసారి బుక్ చేసినప్పుడు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మా ఇంటికి వస్తుంది, ఎందుకంటే రిజిస్టర్ చేపించిందే మా ఇంటి నుంచి. సో అందుకనే మా ఇంటికి వస్తుంది. మా ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇచ్చి రావాల్సి వస్తుంది. సో గ్యాస్ సిలిండర్స్ బైక్స్ మీద తీసుకువెళ్ళడం చాలా రిస్కీ అది. సో ఎందుకులేం చేంజ్ చేపిద్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని. సో అది చేంజ్ చేపియాలంటే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఫస్ట్ కనుక్కొని ఏమైనా వీలుంటే మళ్ళీ అమ్మమ్మ తీసుకువెళ్ళి చేంజ్ చేపిద్దాం. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం గ్యాస్ ఏజెన్సీకి. వెళ్ళాలంటే బండి కావాలి. ఇద్దరి దగ్గర బండులు లేవు, అంటే వసీం దగ్గర, జాఫర్ దగ్గర కూడా లేదు. నా దగ్గర ఇప్పుడు ఉందో లేదో అన్నయ్యని అడిగి ఉంటే వెళ్దాం, లేకపోతే వెయిట్ చేసి మళ్ళీ వెళ్దాం. సండే కదా, డౌట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసానండి. ఈ ఒక్క పని చేసిన తర్వాత నెక్స్ట్ పనులు ఏంటో చూద్దాం. సో గైస్, హియర్ ఈస్ ద వసీం. అరే నిద్రపోతున్నావా ఏంటి? సర్లే కానీ ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి. అమ్మమ్మ వాళ్ళ గ్యాస్ అడ్రస్ మార్చాలి. యాక్చువల్గా నాకు గుర్తులేదు మీ ఇల్లు పక్కనే అని, మీ ఇల్లు పక్కన సందని ఉంటే ఫోన్ చేసి కనుక్కోరా అనేవాడిని. కాకపోతే అక్కడికి వెళ్ళాలి, అక్కడ కుదరకపోతే రైల్వే స్టేషన్ ఉంది కదా,
అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఇంకో ఏజెన్సీ ఉంది. సో ఈ 2 చోట్ల కనుక్కొని అదే మెయిన్ పని అదొక్కటే. వెళ్దామా మరి? సో గైస్, ఇంకా లేట్ చేయకుండా ఏజెన్సీకి వెళ్దాం, కనుక్కుందాం అసలు అవుతుందా లేదా అనేది. అది అవుతుంది అనేటట్టు అయితే ఫస్ట్ టెన్షన్ పోతుంది, కుదరకపోతే ఆల్టర్నేటివ్ చూడాలి. సో గైస్, ప్రజెంట్ అయితే వచ్చాం. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే క్లోజ్ చేసేసింది, ఏజెన్సీ క్లోజ్ అయింది. కనుక్కుందామని వస్తే ఏజెన్సీ క్లోజ్ అయింది. అనుకున్నదే క్లోజే ఉంటుంది అనుకున్నాం, కాకపోతే చూద్దాం. అక్కడికి ఒకసారి వెళ్ళాలా వద్దా అనేది ఒకసారి ఇంటికి వెళ్ళి కాల్ చేసి, ఇది క్లోజ్ అని ఉందిరా, ఇంకోటి ఏంటంటే అక్కడిది ఓపెన్ అని చూపిస్తుంది. ఒకసారి అమ్మకు కాల్ చేసి వెళ్ళాలా వద్దా, లేకపోతే రేపు వెళ్దామా అని కనుక్కుందాం. వెళ్ళమంటే వెళ్ళొద్దాం, లేకపోతే ఇంకా ఇంటికి వెళ్ళడమే. రేపు కనుక్కొని రేపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓచే హ్యాక క్లోజ్ होको है माधुरी का ओ रेलवे स्टेशन करने का जाओगे तो कि पूछो का अम्मी को हाँ फिर आ जाओगे तो कि पूछो आ जाओ చలో. సో గైస్, ఇంటికి వచ్చేమన్నారు, రేపు చూద్దామని. ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్లోనే ఉంటుంది, ఇంటికి వచ్చేయండి అని అన్నయ్య చెప్పారు. సో ఏం చేయలేము, ఇంకా ఇంటికి వెళ్ళి రేపు చూద్దాం ఆ పని. రేపు యాక్చువల్లీ కాలేజ్లో ప్రమోషన్ ఉండే, మా టీం నెంబర్ 4 వేసారు మాకు. ఫెస్ట్ యొక్క ప్రమోషన్ చేయాలి తిరిగి. అది ఒకసారి కనుక్కొని రేపు సెలవు పెట్టాలా లేదా అనేది ఇవాళ నైట్ కల్లా డిసైడ్ అవ్వాలి. ఎరా, నీకు ఎలాగో ప్రమోషన్ లేదు కదా, ప్రమోషన్ టీంలో లేవు మరి. రేపు నేను వెళ్తే వెళ్తావా? సారీ, వెళ్ళకపోతే వెళ్తావా? వెళ్తారా? మా ఇంట్లో చంపేస్తా. సో గైస్, వెళ్ళి అరౌండ్ 1కి తిరిగి వచ్చేసి అన్నం తినేసి ఇంకా కాసేపు మాట్లాడి నిద్రపోదామని పడుకున్నాను. ఇప్పుడే జస్ట్ లెగ్చాను. టైం వచ్చేసి 6 అవ్వచ్చింది. అమ్మ కాల్ చేసి పైన వడియాలు ఉన్నాయి తీసుకురా అని కాల్ చేశారు. 6 అయింది కదా, ఫుల్ డార్క్ వచ్చేసింది బయట. సో సన్సెట్ అయితే అయిపోయింది, ఇంకా వడియాలు తీసుకురావాలి. మళ్ళీ చీమలు వస్తాయేమో అని తీసుకురమ్మంది. సో ఫస్ట్ అయితే అది తీసుకొచ్చేద్దాం, తర్వాత ఏమైనా ప్రిపేర్ చేసుకొని తిందాం. ఇక్కడే ఉన్నాయి వడియాలు. సో ఇవి కిందకి తీసుకెళ్దాం. సో గైస్, కిందకైతే వచ్చి ఏమన్నా ప్రిపేర్ చేసుకుందాం తినడానికి అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది. సో చికెన్ గ్రేవీలా, అంటే చికెన్ పకోడీ గ్రేవీలా చేసి పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడు చికెన్ పకోడీ ఏం తింటాంలే అని లైక్ చిల్లీ చికెన్లా ట్రై చేద్దామని ఫస్ట్ అయితే చికెన్ పకోడీ బ్యాటర్లా రెడీ చేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకొని దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఇది చికెన్ పకోడీ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా, చిల్లీ చికెన్ ప్రాసెస్ చేద్దామని. ఇది లైక్ చికెన్ పకోడీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో మొత్తం వేసుకొని బాగా మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టుకుందాం. తర్వాత సో గైస్, ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, గార్లిక్ ఇవి ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అది చేసుకున్నది చికెన్ ఫ్రై చేసుకోవాలి. అది పెట్టుకుందాం, నూనె వేడి పెట్టుకుందాం. సో ఆల్రెడీ నూనె ఉంది. ఏంటంటే మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది. ఒక్కో పీస్ వేసుకుందాం. స్లిప్ అయిపోతుంది. సో
సో గైస్ ఇవైతే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు జస్ట్ అన్నయ్యకి కాల్ చేశాను, లక్ష్మణ్ అన్నకి. రేపు ప్రమోషన్ ఉన్నాయి కాలేజ్ది, ఫెస్ట్కి. మా కాలేజ్లోనే ప్రమోషన్స్ చేయాలి. సో నాకు ఒక టీం వేశారనమాట, టీం నెంబర్ 4. సో నాకైతే రేపు వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి, గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాలి, అండ్ రేపు పనులు ఉన్నాయి. అందుకనే రేపు సెలవు పెట్టుకుంటున్నాను కాలేజ్కి. ఫస్ట్ ప్రమోషన్ అంటారా, వసీంకి అది అప్పచెప్పాను, నువ్వు వెళ్ళరా అని. సో వాడు వెళ్తాడు ప్రమోషన్స్కి. మొత్తం 2 days అనమాట. ఫస్ట్ డే, సెకండ్ డే కాలేజ్లోనే ఉంటుంది, థర్డ్ డే బయటికి వెళ్ళాల్సింది ప్రమోషన్స్కి. సో ఫస్ట్ డే అయితే వాడిని పంపిస్తున్నాను, సెకండ్ డే నుంచి నా పని నేను హ్యాండిల్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే అప్డేట్ ఇవే. రేపు కాలేజ్కి సెలవు నాకు, నేనే పెట్టుకుంటున్నా. సో ఇవైతే ఫ్రై అవుతున్నాయి. గైస్ అది ఫ్రై చేయడానికే చాలా అంటే చాలా టైం పట్టింది. అరౌండ్ 45 minutes దాకా దాన్నే ఫ్రై చేస్తూ కూర్చున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఫస్ట్ పెద్దవి చేసి తర్వాత చిన్నవి చేస్తా, దానికి 45 minutes పట్టింది. సో సరే అది వదిలేయండి, దీనికి వచ్చేద్దాం. మెయిన్ బ్యాటర్. సో ఫస్ట్ వచ్చేసి నూనె వేసుకున్నాను, తర్వాత ఇవి వేపించుకొని సాసెస్ మొత్తం వేసి రెడీ చేస్తేనే దాన్ని చిల్లీ చికెన్ అంటారంట. సో నేను ఫస్ట్ టైం చేయడం. ఇంకెందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసి సాస్ ప్రిపేర్ చేస్తున్నాను. సాస్ వన్స్ రెడీ అయిపోతే ఇది ఇందులో షిఫ్ట్ చేయడం మాత్రమే. సో ఇది అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ రివ్యూ చేద్దాం. మనం ఫస్ట్ టైం కదా చేయడం, ఎలాగో బాగా వచ్చిందో లేదో తెలియదు. గైస్ చిల్లీ చికెన్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని రివ్యూ ఇద్దాం. ఎలా చేశాను ఫస్ట్ టైం చేయడం చిల్లీ చికెన్ అని. సో చాలు ఇంకా. సో గైస్ చిల్లీ చికెన్ అయితే రెడీ. ఒకసారి రివ్యూ చేద్దాం ఎలా ఉన్నా. ఓ చాలా హార్డ్గా ఉంది. ఓ చాలా వేడిగా ఉంది, షేక్ ఆడిపోయింది. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేశానండి. లిటరల్లీ బయట తిన్నట్టే ఉంది. తెలుసు కదా మన కుకింగ్ మామూలుగా ఉండదు. సో ఫస్ట్ టైం చిల్లీ చికెన్ సక్సెస్ఫుల్గా బాగా రెడీ అయింది. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. క్యాప్సికమ్ లేదు ఇందులో, సో నెక్స్ట్ టైం క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇంక ఇది తింటే అన్నం తిన్నట్టే. సో గైస్ ఫైనలీ చిల్లీ చికెన్ కంప్లీటెడ్, తినేసాను, చాలా బాగా వచ్చేసింది. సో అన్నం కూడా కొంచెం వేసుకొని అన్నంతో పాటు చిల్లీ చికెన్ కొంచెం తిన్నాను. అండ్ ఇవాళ డే కంప్లీట్ అండి. ఇవాళ పెద్ద పనులేం కాదు, ఒక్కసారి వెళ్ళొచ్చా అంతే, అంతకు మించి పెద్ద పనులేం లేవు, నిద్రపోతూనే ఉన్నా. రేపు అసలు పనులు, రేపు హాస్పిటల్ వెళ్ళాలి, తిరగాలి, చాలా ఉంది. రేపు సెలవు పెట్టుకున్నాను. సో జస్ట్ ఇందాకే వసీంకి కాల్ చేశాను, అది చెప్పా కదా ప్రమోషన్స్కి, వాడికి లైక్ నా పని వాడికి ఇచ్చేసాను. అండ్ జాఫర్ కూడా, సారీ వసీం వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు అన్నాడు. జాఫర్కి ఇచ్చాను నా పని, జాఫర్ వెళ్తాడు అన్నాడు. సో వాడు వెళ్తాడో లేదో వసీం తెలీదు, జాఫర్ మాత్రం పక్కా వెళ్తా అన్నాడు. సో జాఫర్కి నా పని ఇచ్చేసాను అనమాట. సో ఎల్లుండి నా పని నేను చేసుకుంటాను వెళ్ళి. సో ఈ వీడియోకి ఇంతేనండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.